అసలు ఈ విభజనకు కారణమే చంద్రబాబు గారు. తెలంగాణ ఇచ్చేసుకోండి అని ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేసినట్టు తెలంగాణకి అనుకూలంగా లేఖను రాసిచ్చింది ఈ చంద్రబాబు గారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తుంది అంటే దానికి కారణము చంద్రబాబు గారు ఆ విభజనకు పలికిన మద్దతే. హత్య చేసి మళ్ళీ ఆ శవం మీదే పడి వెక్కి వెక్కి ఏడ్చినట్టుంది చంద్రబాబు గారు తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చి మళ్ళీ ముసలి కన్నీళ్లు కార్చటం. ఈ రోజు మన రాష్ట్రంలో 60% కంటే ఎక్కువ ప్రజలకు ఘోరమైన అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. అలాంటిది ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు చేయాల్సిన పని అన్యాయం జరుగుతున్న ప్రజల పక్షాన నిలబడ్డము, వారి పక్షాన పోరాటం చేయడం. కానీ ఆ అన్యాయానికి కారణం ఈ ప్రతిపక్ష నాయకుడు అంటే ఇక ఈయన ప్రతిపక్ష నాయకుడు అనాలా, లేకపోతే ఈయనను దుర్మార్గుడు అనాలా? 5 పార్టీలు, తెలుగుదేశం పార్టీతో సహా 5 పార్టీలు ఈ విభజనకు మద్దతు పలుకుతే 3 పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, సిపిఎం విభజనకు ఎప్పుడూ మద్దతు పలకలేదు. చంద్రబాబు గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇంకా ఇప్పటికైనా ఆయనలో ఏ మాత్రమైన నిజాయితీ మిగులున్నా నేను కూడా తెలంగాణకు వ్యతిరేకమేనని ఇప్పటికైనా ఈ 3 పార్టీల పక్షాన 4వ పార్టీగా చేరి కోట్ల మంది ప్రజలకు ముందు క్షమాపణలు చెప్పి నాతో తప్పైపోయింది అని చంపలేసుకొని తెలంగాణకి అనుకూలంగా తను ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. ఇంత అన్యాయం మా రాష్ట్రానికి చేస్తారా అని అందుకు నిరసనగా ఆయన ఎమ్మెల్యేలు, ఆయన ఎంపీలు రాజీనామాలు చేయాలి. అంతవరకు చంద్రబాబు గారిని గాని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గాని అసలు సీమాంధ్రలో అడుగు పెట్టడానికి వీల్లేదని ప్రజలంతా తరిమి కొట్టాలి. ఇలాంటి చంద్రబాబు గారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారట. ఎందుకు వెళ్తున్నారు చంద్రబాబు గారు అంటే మన రాష్ట్రంలో చాలా అనిశ్చితి నెలకొందంట. ఈ అనిశ్చితిని దూరం చేయమని కాంగ్రెస్ పార్టీని అడగడానికని చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్తున్నారట. అసలు ఈ అనిశ్చితికి కారణం మీరు కాదా చంద్రబాబు గారు? తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చి ఈ అనిశ్చితికి కారణమయ్యి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని అనిశ్చితి దూరం చేయడానికి అడగడానికి వెళ్తున్నానని చెప్తున్నారు చంద్రబాబు గారు. ఈసారి చంద్రబాబు గారు అంటారు రెండు ప్రాంతాల నాయకుల్ని, అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న 2 ప్రాంతాల నాయకుల్ని తీసుకొని మరి ఢిల్లీకి వెళ్తున్నారంట. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు గారు? మీది 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పాలనుకుంటున్నారా? మీది 2 నాలుకల ధోరణి అని చెప్పాలనుకుంటున్నారా? అందుకని ఎప్పుడు 2 వేలు ఊపుకుంటూ తిరుగుతూ ఉంటారా? ఏం చెప్పాలనుకున్నారు చంద్రబాబు గారు? మీరు సమైక్యమని చెప్పాలనుకుంటున్నారా, లేక విభజనకు అనుకూలమని చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పాలనుకుని ఈ నాయకులంతా తీసుకుని మీరు ఢిల్లీకి వెళ్తున్నారు? లేకపోతే నాకు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు చూడండి అని బల ప్రదర్శన చేయించి వాళ్ళని అమ్మకానికి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా బెయిల్ రాకుండా చూడ్డానికి నా సరుకు ఇది ఏ బేరానికో కుదుర్చుకోవడానికి వెళ్తున్నారా మీరు ఢిల్లీకి? లేకపోతే ఈ నాయకులందరి చేత సోనియా గాంధీ ముందు మోకాళ్ళొంగి ఆవిడ గారి కాళ్ళ మీద పడి మీరు కూడా ఆవిడ గారి కాళ్ళ మీద పడి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా బెయిల్ రాకుండా చూడండి అని వేడుకోవడానికి వీళ్ళనందరినీ తీసుకెళ్తున్నారా? ఎందుకు వెళ్తున్నారండి చంద్రబాబు గారు మీరు ఢిల్లీకి? లేకపోతే ఒక కిరణ్ కుమార్ రెడ్డికే కాదు, ఒక బొత్స గారికే కాదు, నాకు కూడా సోనియా గాంధీ గారి అధిష్టానము మీరు ఏ ఆదేశం ఇస్తే నేను అది శిరస వహిస్తాను అని చెప్పి ఆవిడ కాళ్ళ మీద పడి నా మీద మటుకు ఏ కేసులు విచారణలు జరగకుండా చూడండి అని వేడుకోవడానికి వెళ్తున్నారా? ఎందుకు వెళ్తున్నారండి చంద్రబాబు గారు మీరు ఢిల్లీకి? అసలు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీతో విలీనం చేసిన చిరంజీవి గారికి 4 ఏళ్లుగా ప్రతి
విషయంలోనూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్న మీకు ఏమైనా తేడా ఉందా? ఎందుకంటే చంద్రబాబు గారు, మీరు కూడా ప్రజారాజ్యం పార్టీ లాగా, చిరంజీవి గారి లాగా కాంగ్రెస్ పార్టీలో ఆయన పార్టీని కలిపేసినట్టు మీరు కూడా తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసుకుంటే కనీసము మీకు కేంద్ర పదవి మంత్రి పదవైనా వస్తుందేమో. ఈ రాష్ట్రంలో ఉంటే మీకు ఏది రాదు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు పాదయాత్రలు చేసిన, బస్ యాత్రలు చేసిన, ఢిల్లీ యాత్రలు చేస్తున్నా ప్రజల కోసం కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కోసం. 9 సంవత్సరాలు అధికార పక్షంలో ఉండి ఇంకో 9 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆఖరికి ఒక్క మనిషిని, ఒక్క యువకుణ్ణి ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకుండా ఈ రోజు ఢిల్లీకి వెళ్లి ఆయన బేల్ అడ్డుకోవడానికి వెళుతున్నాము అని కూడా సిగ్గుగా చెబుతున్నారంటే అసలు మీరు ఏ రకం నాయకులండి చంద్రబాబు గారు? ఒక్క అమాయకుణ్ణి తీసుకుని 16 నెలలుగా నేరం రుజువు కాకుండానే జైలు పాలు చేశారంటే ఛీ, ఇవి రాజకీయాలా? మీలాంటి వాళ్ళు మనుషులా? ఇలాంటి చంద్రబాబు గారు అంటాడు 6 నెలలంట ఆయనకు అధికారం